విశాఖవాసులు తస్మాత్ జాగ్రత్త. రోజు వినిపించే సముద్రపు ఘోష మీకు ఒక హెచ్చరిక పంపుతోంది. అది మీరు వినలేకపోవచ్చు, కానీ రాబోయేది విపత్తే అని సైలెంట్ సిగ్నల్స్ ఇస్తోంది. ఆ మాటకొస్తే విశాఖ మాత్రమే కాదు, చెన్నై, ముంబై సముద్ర తీరం వెంట ఉన్న అన్ని నగరాలకు ముప్పు రాబోతోంది. ఈ మాట అంటున్నది ఎవరో కాదు, లాన్సెట్ ప్యానెల్. ఇంతకీ ఏంటి ఆ తరుముకొస్తున్న ముప్పు? మనం తాగే భూగర్భ జలాల్లోకి సముద్రపు నీరు చొరబడుతోంది. స్వచ్ఛమైన మంచినీరు కాస్త ఉప్పగా మారబోతోంది. భవిష్యత్తులో రక్తపోటుకు కారణం సముద్రమే కాబోతోంది. గుండెపోటు, కిడ్నీ ఫెయిల్యూర్ వంటి జబ్బులు వచ్చే ప్రమాదాన్ని కూడా తీసుకురాబోతున్నాడు సముద్రుడు. సముద్ర తీర ప్రాంత ప్రజలను ఉలిక్కి పడేలా చేస్తున్న లాన్సెట్ ప్యానెల్ నివేదిక. ఇంతటి పెను విపత్తుకు దారితీయబోతున్న కారణం సముద్ర మట్టాల పెరుగుదల. నిపుణులు దీన్ని కేవలం పర్యావరణ సమస్యగా మాత్రమే చూడటం లేదు, ఇదొక హెల్త్ ఎమర్జెన్సీ అంటున్నారు. ముఖ్యంగా సముద్రపు నీరు భూగర్భ జలాల్లో కలవడం అనేది అతిపెద్ద విపత్తును తీసుకురాబోతోందని హెచ్చరిస్తున్నారు. స్వచ్ఛమైన మంచినీరు కలుషితమై తాగే నీటిలో ఉప్పు శాతం విపరీతంగా పెరిగి మనిషిని, పశుపక్షాదులను వ్యాధుల పాలు చేయబోతోందని లాన్సెట్ ప్యానెల్ వార్నింగ్ ఇచ్చింది. సముద్రపు కోత మరో డిజాస్టర్ను పరిచయం చేయబోతోంది. ఈ శతాబ్దం ముగిసేసరికి ప్రపంచవ్యాప్తంగా సుమారు 41 కోట్ల మంది తమ ఇళ్లను వదిలి వలస వెళ్లాల్సి వస్తుందని అంచనా. భారత్లో ముంబై, చెన్నై, విశాఖ వంటి నగరాలు ఈ జాబితాలో ముందు వరుసలో ఉన్నాయి. ఇందాక చెప్పుకున్నట్టు రోగాలు కూడా ముసురుకోబోతున్నాయి. సముద్రపు కోత, మురుగునీటి వ్యవస్థ దెబ్బతిని నీరు నిల్వ ఉండటంతో మలేరియా, డెంగ్యూ, కలరా వంటి వ్యాధులు కోరలు చాచుతాయని లాన్సెట్ ప్యానెల్ డేంజర్ సిగ్నల్ ఇచ్చింది. ముఖ్యంగా గర్భిణీ స్త్రీలకు ఇది పెను ముప్పుగా మారబోతోంది. మరోవైపు పంట భూములు ఉప్పుమయమైతే రేపు తినే తిండికి కూడా కరువు వస్తుందని చెప్పుకొచ్చింది. WHO చెబుతున్నట్లుగా దీనికి ఒక్క దేశం తీసుకున్న చర్యలు సరిపోవు, ఒక గ్లోబల్ యాక్షన్ ప్లాన్ అత్యవసరం. ప్రకృతి ఇస్తున్న ఈ చివరి హెచ్చరికను మనిషి పట్టించుకోకపోతే రేపటి తరం తాగడానికి నీరు లేక, నిలవడానికి నీడ లేక సముద్ర గర్భంలో కలిసిపోవాల్సిందే.